జస్ట్ ఇప్పుడే మన ట్రేడ్ పండితులు బెల్లం అన్నది చూసొచ్చారు. అదే సినిమా. ఈ సినిమా గురించి చెప్తూ మన బెల్లమన్న ఒక మాట అన్నాడు. సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత ఎవ్వరూ ఫోన్ పట్టుకోరు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే నేను ఇండస్ట్రీనే వదిలిపెట్టిపోతానని ఛాలెంజ్ విసిరాడు. మరి తను ఇండస్ట్రీ నుంచి పోతాడా లేదంటే మనల్ని థియేటర్స్కి రాకుండా చేశాడా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే ఇదొక రొట్ట కథ. ఇలాంటి కథలు చిత్తూరు నాగయ్య కాలం నుంచి వాడి కొరికి బరకి అరగదీశారు మన వాళ్ళు. అయినా సరే ఈ కథని చెప్పుకుందాం. బెల్లమన్న అనుపమక్కయ్య ఇద్దరు లవర్స్. హర్రర్ హౌస్ అనే కాన్సెప్ట్ తీసుకొని లేని దయ్యాలని ఉన్నట్టు చూపించి జనాలకి మంచి కిక్కిస్తుంటారు. అయితే అది సినిమా వరకే. టికెట్ డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళిన మనల్ని మాత్రం గాలికి వదిలేశారు రియాలిటీలో. సరే, అలా ఓసారి కిష్కిందపురి అనే ఊరి చివరిలో ఉండే సువర్ణమాయ అనే రేడియో స్టేషన్కి వెళ్తారు. 1990స్లోనే పాడుపడిన స్టేషన్ అది. అక్కడ ఒక దయ్యం ఉంటుంది. వీళ్ళ గుల కొద్దీ దాన్ని గెలుక్కుంటారు. ఇక అదేమో మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టనని వార్నింగ్ కూడా ఇస్తుంది. అక్కడి నుంచి ఎలాగోలా అప్పటికి బయటపడతారు. అయితే అలా వెళ్ళి వచ్చిన 11 మందిలో ఓ 3 చనిపోతారు. తర్వాత ఓ చిన్న పాప దయ్యానికి టార్గెట్ అవుతుంది. అది కనిపెట్టిన మన బెల్లమన్న బెల్లం పోయినా బాధ లేదు కానీ పాపకేం కాకూడదని చెప్పి ఆ దయ్యానికే ఎదురెళ్తాడు. మరి ఆ పాపని రక్షించాడా లేదా, ఆ దయ్యం పనికిమాలిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రొటీన్ స్టోరీ, రొట్ట స్క్రీన్ ప్లే. ఇక సినిమా ఎలా ఉందంటే బలవంతంగా బెదిరించాలని చూశారు. అదంతా కూడా పార్ట్స్గానే వర్కౌట్ అయింది. రొటీన్ హర్రర్ ఎలిమెంట్స్, రొటీన్ ఫ్లాష్ బ్యాక్, రొటీన్ స్క్రీన్ ప్లే. హర్రర్ మూవీస్ అంటే ఇష్టపడే వాళ్ళకి ఓకే కానీ అందరికీ ఓకే కాదు. లాజిక్ లేని సీన్లు, నవ్వురాని కామెడీ సీన్లు, విసుగు తెప్పించే లవ్ స్టోరీ. మనకు కావాల్సిన హర్రర్ ఎలిమెంట్స్ మాత్రం కనిపించవు. ఇంకోటి, ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. సేమ్ రాక్షసుడి సినిమాలాగే ఉంటుంది. అది చూసేటప్పుడు కాటుబడి రాక్షసుడి సినిమాకే వచ్చామా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే, పర్లేదు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనకు తల బొప్పి కట్టించారు. ఉందామా పారిపోదామా అన్న ఆలోచన వస్తుంది. ఉంటే తలపోటు. పారిపోదామంటే బయట చూసేవాళ్ళేమో సినిమాలో హర్రర్ ఎలిమెంట్స్కి భయపడి పారిపోతున్నాం అనుకుంటారు. ఎటూ బాధే. కొన్ని చోట్ల ఆ హర్రర్ ఎలిమెంట్స్ చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. మరీ కామెడీగా తీశారు. రన్ టైం తక్కువై బతికిపోయాం. లేదంటే మనల్ని ఆ టంగుటూరి వీరయ్య బకావబడ్డను కూడా కాపాడలేకపోయేవాడు. ఆ క్లైమాక్స్ అయితే ఇంకా కామెడీ. ఇక సినిమా ఉందో అయిపోయిందో మనకు అర్థం కాదు. మనమేమో ఎర్రిగొర్రెల్లా చూస్తూ ఉంటాం. కానీ థియేటర్ వాళ్ళేమో మనల్ని బయటికి గెంటేయడానికి డోర్లు ఓపెన్ చేసి రెడీగా ఉంటారు. ఇక పర్ఫార్మెన్స్ల విషయానికి వస్తే బెల్లమన్న ఏం మారలేదు. సేమ్ యాక్టింగ్. ఇన్ని సినిమాలు తీసినా కూడా అదే రొట్టె యాక్టింగ్ అంటే ఎలా అన్నా? అనుపమక్కయ్య పర్లేదు కానీ దయ్యం పట్టిన సీన్స్లో అస్సలు చూడలేం. హైపరాది సినిమాలో లేకుండా ఉంటే ఇంకా కొంచెం బెటర్గా ఉండేది సినిమా. ఇరిటేషన్ అదే జబర్దస్త్ లేకీ కామెడీ. బీజిఎం మాత్రం హైలైట్. చాలా సీన్స్ని బాగా ఎలివేట్ చేసింది. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే సినిమా బిలో యావరేజ్. ఎక్కువ ఊహించుకోకుండా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా జస్ట్ టైంపాస్ కోసం అయితే వెళ్ళొచ్చు ఈ సినిమాకి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మరి ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.